వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నిర్ణయం. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ వ్యాఖ్యలు. ఆరోగ్యశ్రీ మీద టీడీపీ కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టాలని చూస్తున్నారు అంటూ మాజీ మంత్రి విడుదల రజనీ ఫైర్. రేపే పెన్షన్ పండుగ రోజు. పెన్షన్ పంపిణీలో పాల్గొనాలని కూటమి నాయకులు అందరికీ పిలుపు. అవ్వతాతలకు తోడ్పాటుగా పెన్షన్ అందించాలని ఆదేశాలు. ఇక డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్యే బండారుపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగ్గిరెడ్డి అసత్య ఆరోపణలు మానుకోవాలని కూటమి నాయకులు అన్నారు. రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కాపు ఉద్యమ నేత ఆకుల రామకృష్ణ మాట్లాడారు. ప్రభుత్వ పరంగా వారు టన్నుకి 265 రూపాయలు వారు టన్నుకి పెట్టారు. ఇది కాక ఏదంటే అక్కడ మెయింటెనెన్స్ కోసం వారు అక్కడ కొబ్బరా కావాలి లేదా అక్కడ ఉన్న కొంత స్టీమ్ లైన్ చేసుకోవడం కోసం ఏదో 200, 300 అక్కడ పెట్టి వారి దగ్గర చేస్తున్నారు. మిగతా విషయాలు అది ఇప్పుడు బయట అమ్ముకునేవాడు ఉంటాడు వినియోగదారుడు. ఇప్పుడు లారీ ఉంది, అది ఒక రోజుకి ఒక ట్రిప్ వేస్తే ఒక రేటు, 2 రోజులు ఆగింది అనుకోండి దానికి ట్రాన్స్పోర్ట్ కిరాయి పెరిగిపోతుంది లారీ యాజమాన్యానికి. ఎందుకంటే 2 రోజులు అక్కడ ఉంటే వాడు తక్కువ రేటుకి వాడు ఇసుక సప్లై చేయాలంటే చేయలేడు. ఎందుకు చేయలేడంటే కారణం 2-3 రోజులు అక్కడ ఉండడం వల్ల వాడు తక్కువ రేటుకి ఇమ్మంటే వాడు ఇవ్వలేడు. ఇది ఎందుకు జరుగుతుంది? ఇది గోదావరి వరదలు అన్నీ కూడా ఉన్నాయి. ఎక్కడ ఇసుక లభ్యత లేదు. ఉన్న స్టాక్లోనే అందరూ గుద్దుకోవాలి. అది కూడా నేషనల్ హైవే మీద ఉంది. నేషనల్ హైవే మీద ఉండడం వల్ల ఎక్కడ బీజేపీ మొత్తం 2-3 జిల్లాలు అప్ టు వైజాగ్ జిల్లా వరకు కూడా అందరూ దీని మీదే పడిపోతున్నారు. దాని మీద ఒత్తిడి చాలా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోవడం కోసం కొంత స్ట్రీమ్ లైన్ చేస్తున్నారు. దానికి 11,000, 15,000 అంటే అది 4 రోజులు ఆగిన తర్వాత వాడు ఇంకా రేటు పెరిగిపోద్ది. ఎందుకంటే వాడు ట్రాన్స్పోర్ట్ వేసుకుంటాడు వాడు, లేకపోతే వాడికి వాయిదాలు కూడా కట్టలేడు. కాబట్టి ఇవన్నీ గవర్నమెంట్ లెక్క ప్రకారం అక్కడ వసూలు చేసి 20 టన్నులకి 5300 వసూలు చేస్తున్నారు. మిగతా విషయాలు అనేది లారీ యజమానులు, వినియోగదారులు చూసుకోవాల్సిందే తప్ప ఇది మేము మాట్లాడేది ఏముంటుందండి. ఇది అఫీషియల్గానే అవడానికి వసూలు చేస్తున్నాడు వినియోగదారులు వారు. ఎందుకంటే 4 రోజులు ఆగితే 4 రూపాయలు ఎక్కువ పడుతుంది. అది సబ్జెక్ట్. ఓకే అండి. ఆ విషయంలో మేము ఎక్కడ పొరపాటు చేయం. ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా మీరు దృష్టి తీసుకొచ్చే పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అనాలోచిత ఆరోపణలు చేయడం అనేది మంచి సాంప్రదాయం కాదు. మీరు మాట్లాడే విషయం ఆలోచించుకుని ఒకసారి గతంలో మీరు జరిగినటువంటి విషయాలు కూడా మీరు ఒకసారి భారీ చేసుకుంటే, ఎందుకంటే పుంఖాలుగా ఎక్కడికక్కడ గతంలో పేపర్లో పుంఖాలు 1, 2 కాదు అనేకమైనటువంటి స్టేట్మెంట్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఇవన్నీ చదివితే ఈ ప్రెస్ మీట్ సరిపోదు. ఇవన్నీ అన్ని స్టేట్మెంట్స్ అన్నీ ఉన్నాయి. గతంలో 5 సంవత్సరాల్లో ఏమేమి రాశారు, ఏ పేపర్లు ఏమేమి రాశారు, ఇవన్నీ చదివితే మన ప్రెస్ మీట్ సరిపోదు. కాబట్టి ఎందుకు అంటున్నారంటే ఒకసారి ఆలోచించుకుని మాట్లాడండి. వచ్చింది 56 రోజులు అవ్వలేదు. సాధ్యమైనంత వరకు నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించడం కోసం అటు సత్యానందరావు గారు సారథ్యంలో మేమంతా కూడా కూటమిలో ఉన్న నాయకులంతా కూడా నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పందాలు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. విలువైన సూచనలు ఇవ్వండి, బాధ్యత ప్రతిపక్షంగా మెలగండి. అంతేగాని అనాలోచిత మాటలు, అసందర్భ మాటలు మాట్లాడడం వల్ల మీ వ్యక్తిత్వం దెబ్బతింటుందని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాము. నమస్కారం. ఉత్సవం జరపడానికి ముఖ్య కారణం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరికీ దరి చేరాలని మేము ఉత్సవం జరుపుతున్నామన్నారు. ఈ ఉత్సవానికి గుంటూరు మరియు మంగళగిరి ఇతర ప్రాంతాల నుంచి ట్రాన్స్జెండర్స్ పాల్గొన్నారు. ఈ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం చేసుకోవడానికి మాకు పర్మిషన్ ఇచ్చిన నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రత్యేక కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం ఇలాగే మహంకాళి అమ్మవారి బోనాలు జరుపుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు మేము బోనాలు జరుపుకున్నాం. మేము మా కమ్యూనిటీ, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరం కలిసి ఒక బోనాల పండుగగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో చివరి దినాల్లో జరుపుకుంటాము. దానికి ఎమ్మెల్యే గారు, ఇవాళ నర్సరావుపేట పల్నాడు జిల్లా ఎమ్మెల్యే గారు, తర్వాత అందరు పోలీసులు వారు, కలెక్టర్ వారు, ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేశారు. ఇలానే ప్రతి సంవత్సరం మాకు సపోర్ట్ చేయాలని ప్రజలందరినీ కోరుకుంటాం. ప్రజలందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. అందరికీ నమస్కారం.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఈ రోజు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ మొత్తం అందరూ కలిసి మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవం అనేది జరుగుతుంది. ఇది ఎందువల్ల అంటే ఊర్లో ఉన్న ప్రజలు గాని ప్రతి ఒక్కరి గురించి, మా ట్రాన్స్జెండర్ బతికేది మీ వాళ్ళ గురించి. మీరందరూ హ్యాపీగా చల్లగా ఉంటే మేమందరం హ్యాపీగా ఉంటాం. దీనికి సహకరించిన మన నరసరావుపేట ఎమ్మెల్యే గారు అవని, అలాగే పోలీస్ సిబ్బంది, పోలీస్ సెక్యూరిటీ ఫుల్ గా మాకు, అలాగే మన డిస్ట్రిక్ట్ మన ఈ నరసరావుపేటకు సంబంధించిన జడ్జి గారు అవని, ప్రతి ఒక్కళ్ళు మాకందరికి సహకరించి ఈ తొలిసారి మేము చేసుకోబోయే బోనాలని ప్రతిసారి మేము చేసుకోవాలని ఎంతో ఇదిగా జరిపినందుకు ప్రతి ఒక్కరికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ నరసరావుపేట ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేశారు, ఎంతో ఇదిగా చేశారు. వాళ్ళందరి ప్రోత్సాహం వల్లే మేము ఇంత ఘనంగా విజయం సాధించగలిగాం. ప్రతిసారి ప్రతి ఏటా మా ప్రాణంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రజల కోసం మేము ఇలాగే పోరాడతాం. ఓకే, జై బోలో కాళీ మాతాకి, జై దుర్గా భవానీ మాతాకి. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే నాటికి ఏ శాఖలను అప్పులు తప్ప ఆదాయ మార్గం కనిపించలేదని అన్నారు. అధికారం చేపట్టిన వెంటనే 5 కీలకమైన హామీలపై సంతకం చేసి ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రైతులకు, యువతకు, 60 లక్షల మంది అవ్వాతాతలకు, ఉద్యోగులకు లబ్ధి చేకూరే విధంగా అడుగులు ముందుకు వేస్తున్నారని అన్నారు. ఇలా ఒక్కొక్కటిగా హామీలు నెరవేర్చుకుంటూ పోతున్న ఎన్డీఏ ప్రభుత్వం మరొక కీలకమైన అందరికీ ఇల్లు అనే నిర్ణయం తీసుకుంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు గృహ నిర్మాణ సంస్థలతోటి, అదేవిధంగా పేద ప్రజానికానికి ఇళ్ల స్థలాలు పంపిణీ దాని మీద కానివ్వండి, గృహ నిర్మాణాల మీద కానివ్వండి ఒక చర్చ జరపడం చాలా అభినందించవలసిన అంశం. మీరు ఒకసారి ఆలోచిస్తే గత ప్రభుత్వం ఏ విధంగా ప్రజలను వంచింది, మోసగించింది అనే దాని మీద కూడా ఒకసారి మనం ఆలోచించాలి. రైతాంగం దగ్గర తక్కువ ధరలతోటి వైసీపీ నాయకులు పొలాలను తీసుకొని అదే మళ్ళీ గవర్నమెంట్కి ఇచ్చి, ఎక్కువ ధరకి గవర్నమెంట్కి ఇచ్చి ఇళ్ల స్థలాలుగా మార్చిన సంఘటన ఒకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి. ఆ రోజు కేవలం వైఎస్ఆర్ కండ వేసుకుంటేనే ఇంటి స్థలం ఇస్తారని చెప్పి ఎంతో మందిని ఇబ్బంది పెట్టిన సంఘటనలు కూడా మనం ఒకసారి గమనించుకోవాల్సిన పరిస్థితి. ఇళ్లు నిర్మించుకోవచ్చు, మేము డబ్బులు ఇస్తామని చెప్పి చివరికి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణాన్ని దొంగలో దొక్కిన చరిత్ర కూడా వైఎస్ఆర్ పార్టీది అనేది కొంచెం ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. అయితే ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు మా మహానుభావులు గతంలో ఉన్న ప్రభుత్వం ఒక ఖజానాకి చిల్లు పెట్టి పూర్తి స్థాయిలో ఒక పైసా లేకుండా చేసింది. ఆ రోజు మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన ఇళ్ల నిర్మాణాల కోసం ఇచ్చిన డబ్బులను కూడా ఇళ్లు మరి ప్రక్కదోవ పట్టించిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది. మరి ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచిస్తున్నారు. మరి ఆ రోజు వాళ్ళ నాయకుల కోసం ప్రజల పొలాలని తక్కువ రేట్లలో కురిపించి ఇళ్ల స్థలాలుగా మార్చిన ఇళ్ల ప్లాట్లని మరి వారికి ఇవ్వగా మిగిలిన ఈరోజు ప్లాట్లని అదేవిధంగా మన సిటీస్ లో మరి అర్బన్ లో 2 సెంట్ల ఇళ్ల స్థలాన్ని, అదేవిధంగా రూరల్లో గ్రామాల్లో 3 సెంట్ల ఇళ్ల స్థలాన్ని ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టమని కూడా చెప్పడం కూడా జరిగింది. దీంట్లో మళ్ళీ కూటమి ప్రభుత్వం అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటాని మరి 60% గాను, రాష్ట్ర వాటాను 40% గాను తీసుకొని ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాలనే దాని మీద కూడా మరి ఆలోచించడం అనేది పేదవాడికి మనం ఉపయోగపడాలనే ఒక ఆలోచన అనేది రావడం అనేది కూడా అభినందించాల్సిన అంశం. మరి ధన్యవాదాలు తెలియజేయాల్సిన బాధ్యత మన అందరి మీద, ప్రజానికం మీద కూడా ఉందనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గతంలో మీరు ఒకసారి గమనిస్తే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇళ్ల స్థలాలు ఇచ్చారు,
ఇంటి నిర్మాణాలు ఇచ్చారు. అదేవిధంగా ఈరోజు వచ్చిన డబ్బులన్నిటినీ మీకు చెల్లించం అని ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఒకసారి మనం గమనించుకోవాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, ఈ యొక్క రన్నింగ్ లో ఉన్న ఇంటికి ప్రతి పైసాని ఇవ్వడం కోసం మేము సిద్ధంగా ఉన్నాము అని కూడా తెలియజేయడం అనేది కూడా వారి యొక్క మరి ప్రజా పాలనకి ఒక మరి దిక్సూచిలాగా కనపడతా ఉంది. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారాలతోటి ఇంటి నిర్మాణాలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది. అదేవిధంగా పిఎంఐ పథకాల ద్వారా వచ్చే పథకాలను ఉపయోగపెట్టుకొని అటు కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఒక గృహవాసి కావాలనేది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి యొక్క కూటమి ప్రభుత్వం యొక్క ఆలోచనలకి మనం కూడా పూర్తి స్థాయిలో సహకరిద్దాం. ఈ రోజు ఉన్న పల్నాడు జిల్లాలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ అదేవిధంగా 7 నియోజకవర్గంలో ఉన్న మరి శాసనసభ్యులకి కానివ్వండి, అక్కడ ఉన్న గృహకి సంబంధించిన ఆఫీసర్స్ కానివ్వండి, మీరు సంప్రదించి వీటి మీద ఒక నిర్ణయాలు తీసుకొని అందరికీ ఒక తలదాచుకోవడానికి ఒక నీడని ఇచ్చే బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు. దాన్ని ఉపయోగపెట్టుకోవాలని కోరుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా పేద ప్రజానీకం మొత్తం దీన్ని ఉపయోగపెట్టుకొని అవసరమైతే భవిష్యత్తులో ప్రతి ఒక్కళ్ళు ఒక ఇంటి జాగ్రత్తతో పాటు ఇంటి నిర్మాణాన్ని కూడా చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. పాత గుంటూరు స్టేషన్ పరిధిలోని సీతారామనగర్ 4వ లైన్లో కల్లూరు వేణుగోపాలరావు ఇంట్లో తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడ్డారు. సుమారు 4 లక్షల విలువ గల ఒక బంగారం చైను, ఉంగరం, 2 మొబైల్ ఫోన్స్ అపహరించినట్లు పాత గుంటూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బాధితుని దగ్గర ఫిర్యాదు తీసుకున్న పాత గుంటూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది చోరీ చేసిన వ్యక్తిని వెతకగా కాకాని రోడ్డు, ఆర్చ్ రోడ్డు చివరిలో గల సీసీటీవీ ఫుటేజ్లో అతని కదలికలు గుర్తించి నేరస్తుని పట్టుకోవడం జరిగిందని వారు వెల్లడించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ కేసు వివరాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నందువలన మనందరినీ ఇక్కడ సమావేశపరచడం జరిగింది. గత నెల ఈ నెల 27వ తేదీన తెల్లవారుజామున, అంటే 28వ తేదీ తెల్లవారుజామున ఉదయం ఎర్లీ మార్నింగ్ సీతానగర్ 4వ లైన్లోని కల్లూరి వేణుగోపాల్ అనే వాళ్ళ ఇంట్లో ఒక దొంగతనం జరిగింది. దొంగతనం జరిగిన ప్రధాన కారణం ఏంటంటే అతను రాత్రి 1:20 గంటలకి తలుపు తీసేసి అంతా ఓపెన్ చేసి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర ఉన్న హోటల్కి వచ్చి టీ తాగడానికి వచ్చాడు. ఆ సమయంలో దొంగ అటు వెళ్తూ దాన్ని గమనించి లోపలికి వెళ్ళి చూశాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు వయోవృద్ధులు, లేచి తిరిగే పరిస్థితులు లేరు. కాబట్టి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బీరువాలో ఉన్న చైను, ఉంగరం, 2 మొబైల్ ఫోన్లు, 20,000 రూపాయల డబ్బు, నగదు తీసుకొని పరారయ్యారు. అయితే ఇక్కడ మేము వెంటనే స్పందించి అక్కడికి వెళ్ళి సీసీ కెమెరాలు చెక్ చేయగా ఆ దొంగ ఎవరనేది మాకు ఐడెంటిఫై అయింది. ఇతను పాత నేరస్తుడు. గతంలో ఇతని పైన 4 కేసులు ఉన్నాయి. కర్నూలుపేట లిమిట్స్లో కానీ, నల్లపాడు లిమిట్స్లో కానీ, అదేవిధంగా తెలకొండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 4 కేసులు ఉన్నాయి. కాబట్టి అతను ఐడెంటిఫై చేసి మాకు సమాచారం వచ్చిన 24 గంటల్లోనే అతన్ని పట్టుకోవడం జరిగింది. అతని నుంచి చోరీ సొత్తు క్రైమ్ నంబర్ 490/2022 2022లో కూడా ఒక కేసులో ఇదే విధంగా ఒక ఇంట్లో దొంగతనం చేయడం జరిగింది. ఆ కేసులో సంబంధించిన ప్రాపర్టీని కూడా అతని దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. ఈ విధంగా మొత్తం 3,50,000 రూపాయల ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. కాబట్టి ఇతన్ని ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. దీని మీద షీట్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. మళ్ళీ ఇటువంటి నేరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరికీ విన్నవించేది ఏంటంటే, పోలీసు వారి విజ్ఞప్తి ఏంటనగా, మీరు రాత్రిపూట కానీ పగలు కానీ మీ ఇంటికి సంబంధించిన తలుపులు, కిటికీలు ఇవన్నీ క్లోజ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీరు లేని సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకొని
డోర్కి లాక్ చేసుకొని బయటికి వెళ్ళండి. అదేవిధంగా కొత్తగా మనకి గుంటూరు జిల్లాకి ఎస్పీ గారు వచ్చారు. ఎస్పీ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ క్రైమ్స్ గారి ఏఎస్పీ ఈస్ట్ నచికేత్ శిల్క గారి గైడ్ లైన్స్లో మేము ఈ కేసును ఛేదించడం జరిగింది. వాళ్ళు మాకు పూర్తిగా సహకరించి మాకు కావాల్సిన ఇన్పుట్స్ అని మాకు అందజేసి ఈ కేసుని త్వరగా డిటెక్ట్ చేయడానికి సార్ వాళ్ళు చాలా మమ్మల్ని ప్రోత్సహించారు. కాబట్టి ఈ క్రెడిట్ అంతా కూడా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి, అదేవిధంగా ఏఎస్పీ ఈస్ట్ గారికి చెందుతుంది. ఫర్దర్గా ప్రజలకు వినియోగించేది ఏంటంటే సీసీ కెమెరాలు వీలైనంత ఎక్కువగా పెట్టుకోండి. సీసీ కెమెరాల వల్లే ఈ కేసు డిటెక్ట్ అయింది. థ్యాంక్ యూ. అరంగులపేట శివనాగరాజు కాలనీ, అరంగులపేట ఒకరే సింగిల్ అక్కడ. చేస్తున్నాం దాంట్లో త్వరలోనే అధిక మొత్తంలో పట్టుకోవాలని ఉద్దేశంతో దాని మీద సమాచారం సేకరించున్నాం. 1 వీక్లో గంజాయి మీద చేస్తాం. ఐడెంటిఫై చేసాం ప్లేసెస్, ఎక్కడెక్కడ స్మోక్ చేస్తామని ఐడెంటిఫై చేస్తాం. ప్లేసుల్లో ఎవరు కన్స్యూమర్స్ ఎవరు, పెట్లర్స్ ఎవరు అనేది ఐడెంటిఫై చేస్తాం. వాళ్ళు ప్రస్తుతానికి లిమిట్స్లో లేరు. వైసీపీ ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణపై మండిపడ్డ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిచ్చెట్టి చంద్రమౌళి. చంద్రబాబు జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ఆయనకు మతి భ్రమించిందని అనడం, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చంద్రబాబు నాయుడుని పోల్చడం కుడిపుడికి తగదని ఆ వ్యాఖ్యలను ఖండించిన చంద్రమౌళి, చంద్రబాబుపై పిచ్చి ప్రేలాపన పేలటం మానుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి వైసీపీ ఎమ్మెల్సీని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ లాంటి నియంత్రిత పాలన చేసిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలే బుద్ధి చెప్పారని, ఎమ్మెల్సీ పదవి ఇవ్వనంత వరకు జగన్ను ఆఫ్ ది రికార్డులో ఎన్నిసార్లు తిట్టారో అందరికీ తెలుసని, ఎమ్మెల్సీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చంద్రమౌళి ఫైర్ అయ్యారు. మీడియా మిత్రులకు నా నమస్కారాలండి. నిన్న ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు గారు చంద్రబాబు నాయుడు గారికి మతి స్థిమితం తప్పిందని, 58 రోజులు జైలుకి వెళ్ళిన తర్వాత మతి స్థిమితం తప్పింది, అదేవిధంగా ఆంధ్ర జో బైడెన్గా పోల్చటం, అదేవిధంగా 14 లక్షల కోట్లు అప్పులు చేశారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పటం, అదేవిధంగా సూపర్ 6 గురించి అమలు చేయలేదని మాట్లాడటం, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ 2.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తాయి, 25కు 25 గెలుస్తాం, గెలిచిన తర్వాత మరి బై ఎలక్షన్స్ వస్తాయని ఆయన చెప్పటం, ఇలాగా చాలా మాట్లాడటం జరిగిందండి. ఇసుక గురించి కానీ అనేక విషయాల మీద ఆయన మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా కుడుపూడి సూర్యనారాయణరావు గారిని, ఎమ్మెల్సీ గారిని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా నేను మాట్లాడుతూ ఉన్నాను. గతంలో మీరు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఉన్నారు, ఈవేళ స్టిల్ ఎమ్మెల్సీగా ఉన్నారు. చాలా సందర్భాల్లో ఆఫ్ ది రికార్డు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఎన్నాళ్ళలో ఉండదు, మళ్ళీ వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వమే అని చెప్పిన సందర్భాలు, మాట్లాడిన సందర్భాలు ఆఫ్ ది రికార్డ్ చాలా చాలా ఉన్నాయి. కానీ మీకు ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మీకు జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అయిపోయాడు అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. ఈ సందర్భంగా మీరు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆంధ్ర జో బైడెన్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీరు అన్నారు. అక్కడ అమెరికా అధ్యక్షుడు ఆయన వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ఆయన ఎన్నికల నుంచి నిష్క్రమించడం జరిగింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాలు వయసు ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి నాకు ఒకసారి ఇవ్వండి ఒకసారి ఇవ్వండి ఒకసారి ఇవ్వండి అంటే 151 సీట్లు ఆంధ్ర ప్రజలు ఇస్తే, ఈయన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ని ఆదర్శంగా తీసుకుని ఆ పరిపాలన ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో
చేయటం జరిగిందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకే ఈవేళ ప్రజలు ఈవేళ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. మీ పరిపాలన భరించలేక, మీ విధ్వంస పరిపాలన భరించలేక ఈవేళ కూటమికి 164 సీట్లు ఇచ్చారు. ఈవేళ మతిస్థిమితం జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ నాయకులు, మీ నాయకులందరికీ మతిస్థిమితం తప్పిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈవేళ మతిస్థిమితం తప్పి ఈవేళ ఆంధ్రప్రదేశ్లో మీరు నిరసన తెలియజేయకుండా ఢిల్లీలోకి వెళ్ళి నిరసన తెలియజేస్తున్నారు. మీకు గతంలో 23 ఎంపీ సీట్లు ఇస్తే 151 సీట్లు ఇస్తే మీరు ఏం చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను. కిమ్మి పరిపాలన చేశారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో. ఈవేళ ఈ ప్రజలు, ఈవేళ ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఆరోగ్యశ్రీ మీద టీడీపీ కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. సాకులు చెబుతూ ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టాలని చూస్తున్నారని మాజీ మంత్రి విడతల రజని అన్నారు. గుంటూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. జగనన్న ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ల 2019 నుంచి 2024 వరకు ఈ 5 years టెన్యూర్లో మరి ఆరోగ్యశ్రీ పథకం మనం చూసినట్టయితే 1059 ఉన్నటువంటి ప్రొసీజర్స్ మనము జగనన్న ప్రభుత్వంలో 3257 ప్రొసీజర్స్ వరకు కూడా పెంచి తీసుకెళ్లి ఇంప్లిమెంట్ చేశాం. అంతకుముందు మీరు చూసినట్టయితే 1059 ఉండేది టీడీపీ హయాంలో. సంవత్సరానికి 1000 కోట్లు మాత్రమే ఖర్చు చేసేటువంటి పరిస్థితి టీడీపీ హయాంలో ఉండేది. మరి జగనన్న ప్రభుత్వం వచ్చాక ప్రతి సంవత్సరం సుమారు 3000 కోట్ల వరకు కూడా మరి ఈ ఆరోగ్యశ్రీకి మనం ఖర్చు చేసినటువంటి పరిస్థితి. అలాగే మీరు చూసినట్టయితే ఎంపానెల్డ్ హాస్పిటల్స్, నెట్వర్క్ హాస్పిటల్స్ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్డ్ హాస్పిటల్స్ని వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకు కావాల్సినటువంటి ఫ్లెక్సిబిలిటీ, వాళ్ళకు కావాల్సినటువంటి ఫీసిబిలిటీ, వాళ్ళకు అన్ని విధాలుగా కూడా ఒక ఫ్రెండ్లీ వాతావరణాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసి 1000 కన్నా తక్కువ ఉన్నటువంటి ఎంపానెల్ హాస్పిటల్స్ని మరి 2300 హాస్పిటల్స్ పైగా కూడా విస్తరించేటువంటి అవకాశాన్ని జగనన్న ప్రభుత్వం నెట్వర్క్ హాస్పిటల్స్కి ఇచ్చింది. మరి ఈ రోజున మనం చూస్తున్నట్టయితే ఈ రాష్ట్రంలో, రాష్ట్ర ప్రజల్లో ఒక పెద్ద ఆందోళన నెలకొంది. అదేంటంటే మనం చూస్తూ ఉన్నాము, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రి గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? గత ప్రభుత్వము అప్పులు చేసిపోయింది, బకాయిలు పెట్టింది, మాకు బాధలు ఉన్నాయి, కష్టంగా ఉందని చెప్పి వారు మాటలు చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నాను, గత ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2014 నుంచి 19 వరకు వాళ్ళ హయాంలో వాళ్ళు మిగిల్చినటువంటి బకాయిలు 632 కోట్లుంటే ఆ బకాయిల్ని ఏమాత్రం కూడా మేము సాకులు చెప్పకుండా మేము బాధ్యత తీసుకొని మా జగన్మోహన్ రెడ్డి గారు, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాటిని క్లియర్ చేసి 1050 ప్రొసీజర్స్ ని 3257 ప్రొసీజర్స్ కి పెంచి సంవత్సరానికి 1000 కోట్లు మీ హయాంలో మీరు ఖర్చు పెడితే 3000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైద్య సేవలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి దక్కింది. ఆ నమ్మకాన్ని కూడా ప్రజల్లో మేము నెలకొల్పుతున్నాం. మరి ఈ రోజున ఈ సాకులు చెప్తూ ఏవో అప్పులు ఉన్నాయని చెప్పి, ఏదో బకాయిలు ఉన్నాయని చెప్పి మీరు మీ బాధ్యత నుంచి ఏమైనా వైదొలుగుతున్నారా? మీరేం ఇండికేషన్ ఇస్తున్నారు అనేటువంటి సందేహము ఈరోజు రాష్ట్ర ప్రజలకు కలుగుతుంది అని తెలియజేస్తున్నాను. చిలకలూరుపేట పట్టణంలో వీధి దీపాలు, శానిటేషన్ సక్రమంగా ఉండాలని, మున్సిపాలిటీలో ప్రధాన మురుగు కాలువలలో డ్రైనేజీని తీసి ఎప్పటికప్పుడు మురుగు వెళ్లేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆగస్టు 15కి పట్టణంలో ఉన్న 3 అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తామని అన్నారు. పేదవాడికి తక్కువ ధరకు 2 పూటల నాణ్యమైన భోజనం పెట్టాలని చంద్రబాబు నాయుడు ఆలోచన అని అన్నారు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడం, నేషనల్ హైవేకి ఇరువైపులా సర్వీస్ రోడ్డును ఆక్రమించి ఎవరైతే ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్నారో అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్స్లో ఉన్నటువంటి అన్ని తొలగించేటువంటి కార్యక్రమం కమిషనర్ గారి ఆధ్వర్యంలో టేకప్ చేయడం జరుగుతుంది. ట్రాఫిక్ అంతరాయం, ప్రజలకు అసౌకర్యం, డ్రైనేజ్ కూడా 2 పక్కల
పట్టణంలో వచ్చేటువంటి నీరు కానీ నేషనల్ హైవే మీద వచ్చేటువంటి వాటర్ కానీ ఫుల్ ఫ్లెడ్జ్ డ్రైన్స్ నిర్మాణం చేసేటువంటి దానికి NHPD పార్వతీశం గారితో మాట్లాడటం జరిగింది. వాళ్ళు ఒక ఇంజనీర్ని పంపించి మన మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ DE ఇద్దరు కలిసి ఎస్టిమేషన్స్ తయారు చేస్తారు. నేషనల్ హైవే వాళ్ళ దగ్గరే అవసరమైతే గడ్కరీ గారితో మాట్లాడి పట్టణంలో బోత్ సైడ్ 2 పక్కల ఉన్నటువంటి నేషనల్ హైవేస్కి గణపారం వరకు ఇటు బొప్పుడి గుడి వరకు డ్రైన్స్ పూర్తిగా తయారు చేస్తే, డ్రైన్స్ నిర్మాణం చేస్తే ఈ యొక్క డ్రైనేజ్ సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. 2 పక్కల పిచ్చి చెట్లు, పిచ్చి మొక్కలు ఉన్నాయి, మొత్తం క్లీన్ చేపిస్తారు. పాములు తిరుగుతూ ఉన్నాయి. మా ఇక్కడైతే సుబానీ నగర్లో 2 పక్కల చెట్లు ఉంటాను, పాములు కూడా తిరుగుతూ ఉన్నాయి. కాబట్టి 2 పక్కల డ్రైన్స్ ముందు క్లీనింగ్ కమిషనర్ గారు మున్సిపల్ పరిధిలో చేయించి, డ్రైన్ నిర్మాణం చేయించి, డ్రైన్ పూర్తిగా మెరుగుపరిచేటువంటి దానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాని ఎస్టిమేషన్స్ ఇమీడియట్ 2-3 రోజుల్లోనే తయారు చేసి నేషనల్ హైవే వారి ఆమోదానికి పంపడం జరుగుతుంది. 2 అన్నా క్యాంటీన్లు 40 లక్షల రూపాయలతోటి 3 అన్నా క్యాంటీన్లు ఆగస్టు 15న ప్రారంభించేటువంటి దానికి రెన్యువేషన్ చేస్తున్నారు. ఎక్కడ ఏదైతే డ్యామేజ్ చేశారో, గత పాలకులు ఏ విధంగానైతే అన్న క్యాంటీన్ని సర్వనాశనం చేశారో, పాడు పెట్టారో, అవన్నీ రెన్యువేషన్ 40 లక్షలు కేటాయించడం జరిగింది. ఆగస్టు 15న 3 అన్న క్యాంటీన్లను కూడా రాష్ట్ర వ్యాప్తంగా 100 ప్రారంభిస్తూ ఉంటే చిలకలూరుపేటలో 3 ఆగస్టు 15న ప్రారంభించడం జరుగుతుంది. అందుకనే ఏ విధంగా జరుగుతున్నాయి, కమిషనర్ గారు, కౌన్సిలర్స్ అందరం కలిసి 5వ తేదీ కల్లా 3 అన్న క్యాంటీన్ల పనులు పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేయటం జరుగుతూ ఉంది. ఇది పేదవాడి కడుపు నింపేటువంటి పథకం. ఆగస్టు 15 నుంచి చిలకలూరుపేటలో 3 అన్న క్యాంటీన్లు పేదవానికి 5 రూపాయలకే భోజనం అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. గుంటూరు జిల్లా ప్రతిపాడు స్థానిక CHC జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి తనిఖీలు నిర్వహించారు. వైద్య సదుపాయాలకు సంబంధించి స్కానింగ్ మిషనరీ, గర్భవతులకు సంబంధించి వైద్య చికిత్సలు నిర్వహించేందుకు పరికరాలు అందుబాటులోకి తీసుకురావడానికి బిల్డింగ్ రిపేర్ జరుగుతున్నందువల్ల వైద్య సిబ్బంది పూర్తి స్థాయిలో వైద్యం చేసేందుకు అనుకూలంగా లేదన్నారు. కాంట్రాక్టర్కు కట్టుబడి వేగవంతం చేసేలా మాట్లాడి, అన్ని సదుపాయాలు అవసరమైన సిబ్బందిని సమకూర్చేలా మాట్లాడి ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. రేపటి రోజు పెన్షన్ల పండుగ రోజు. కూటమి నాయకులందరూ ఆయా నియోజకవర్గాలలో పాల్గొని ప్రతి అవ్వతాతలకు తోడ్పాటుగా పెన్షన్ అందించాలని టీడీపీ రాష్ట్ర ఆరోగ్య విభాగ కార్యనిర్వహణ కార్యదర్శి మరియు పాయకరావుపేట నియోజకవర్గ పరిశీలకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. కాకినాడ తన కార్యాలయంలో పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. రేపు పెన్షన్ పండుగ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ప్రతి కాన్స్టిట్యున్సీలోనే ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా ఈ పెన్షన్ పండుగలో పాల్గొవలసిందిగా మరీ కోరుచున్నాను. కారణం ఏంటంటే, గత ప్రభుత్వంలో ఏమీ పెన్షన్ అనే దాన్ని 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి 200, 100 పెంచి నేనే పెంచానని గొప్ప చెప్పుకున్న జగన్ ఇప్పటికీ కూడా ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కానట్టుగా ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైతే ఆయన నోటి నుంచి పెన్షన్ పెంచుదని అన్నాడో అదే రోజు, ఆ రోజు నుంచి లెక్కపెట్టి 3,000, తర్వాత 4,000, 7,000 పెన్షన్ ఒకేసారి ఇవ్వడం జరిగింది. అలాగే ఫస్ట్ పెన్షన్ పెంచింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారే. 200 పెన్షన్ ఉన్నప్పటి నుంచి 2,000 చేసింది ఒకేసారి ఆయనే. ఆ తర్వాత వీళ్ళు 2 పెంచారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి 1000 పెంచుతానన్నారు. అన్నమాట ప్రకారంగా 1000 పెంచడం కూడా జరిగింది. ఈ విధంగా పేదల పాలిటి పెన్నిధిలా అందరికీ అన్నగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. అలాగే దివ్యాంగులకు కూడా పెన్షన్ పెంచడం జరిగింది. ఆ దివ్యాంగులకు కూడా 6,000 ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం 6 గంటల నుంచి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మన వాళ్ళందరూ కూడా పాల్గొని అందరూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఆఫీసర్స్కి ఎవరైతే పెన్షన్ పంచుతున్నారో ఈ వాళ్ళందరికీ కూడా మనందరూ చేదోడు వాదోడుగా ఉండి
ఈ కార్యక్రమంలో అందరూ పాలు పంచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుచు, పేదవాడి సొంతింటి కళ నెరవేరటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఎప్పుడో ఇందిరాగాంధీ టైంలో 3 సెంట్ల స్థలం ఇచ్చారు గ్రామాల్లో, ఈ మధ్యకాలంలో ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఏదైతే ఎన్నికల వాగ్దానంలో మేము ఇచ్చామో అదే ఈరోజు అమలు చేస్తున్నాము. అలాగే 4 లక్షల లోన్ కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎక్కడో మారుమూలలో ఊరు చివరలో ఎక్కడో కాకుండా ప్రజలకు అందుబాటులో అనువుగా ఉన్న ఏరియాల్లోనే ఈ స్థల సేకరణ అనేది కూడా జరుగుతుంది. అంచేత మనందరికీ రేపటి రోజు న్యాయం చేస్తారు మంచిగా. అలాగే మీకు తల్లికి వందనం చూసుకుంటే దాని కూడా మీద కూడా కసరత్తు జరుగుతుంది. ఇవన్నీ కూడా లోకేష్ గారు తన దగ్గరుండి చూసి మనందరికీ అన్ని రకాల అందుబాటులో ఉండేటట్టు ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రజలందరూ కంగారు పడాల్సిన విషయం అయితే ఏం లేదు. అలాగే డొక్కా సీతమ్మ లాంటి మహానుభావుల పేర్లు, అలాగే మన అబ్దుల్ కలాం గారు అయితేనో, డొక్కా సీతమ్మ గారు అయితేనో, ఎన్టీ రామారావు గారు అయితేనో, ఎవరైనా ఇటువంటి మహానుభావుల పేర్లన్నీ కూడా మేము తెలుగుదేశం ప్రభుత్వ కార్యక్రమాలకి వినియోగించడం అనేది కూడా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి కూడా సభాముఖంగా వారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వారికి. ఎందుకంటే ఈ ఆలోచన రావడమే పవన్ కళ్యాణ్ గారికి చాలా మంచిది. ఆయన ఆలోచనను వెంటనే ఇమీడియట్గా ఆచరణలో పెట్టడం కూడా అందరికీ హర్షణీయం. కారణం ఏంటంటే ఈ రోజు కూడా డొక్కా సీతమ్మ గారు పేరు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ డొక్కా సీతమ్మ గారు ఎంతటి మహానుభావులంటే బ్రిటిష్ గవర్నమెంట్ అవార్డు ఇస్తున్నాము ఆవిడ మెచ్చుకోవడానికి అని చెప్పేసి ఆవిడని పిలిస్తే దాన్ని తిరస్కరించి, సున్నితంగా తిరస్కరించి అవార్డు తీసుకోవడానికి కాదు దేనికి కూడా ఆవిడ ఆ బ్రిటిష్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళకపోతే బ్రిటిష్ గవర్నమెంట్ నుంచి కలెక్టరే ఇక్కడికి వచ్చి ఆమెకు ఇవన్నీ కూడా అందజేస్తే కూడా తీసుకునేటువంటి గొప్ప మహోన్నత వ్యక్తిత్వం గల డొక్కా సీతమ్మ. సో ఆవిడ గురించి ఈరోజు మనందరూ కూడా గుర్తు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవారు ఉండకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం నిర్ణయం. పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ వ్యాఖ్యలు. ఆరోగ్యశ్రీ మీద టీడీపీ కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. ఆరోగ్యశ్రీని ఎగ్గొట్టాలని చూస్తున్నారు అంటూ మాజీ మంత్రి విడుదల రజనీ ఫైర్. రేపే పెన్షన్ పండుగ రోజు. పెన్షన్ పంపిణీలో పాల్గొనాలని కూటమి నాయకులు అందరికీ పిలుపు. అవ్వతాతలకు తోడ్పాటుగా పెన్షన్ అందించాలని ఆదేశాలు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.